ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీ కోటా ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసును 7 సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారన్న డేటా కూడా సేకరించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. గతంలో విడుదలైన నాగరాజు కేసు తీర్పును 7 జడ్జిల ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదు అంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పదోన్నతుల్లో రిజర్వేషన్లో అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసును 7 సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదు అని తేల్చి చెప్పింది. ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారన్న డేటా కూడా సేకరించాల్సిన అవసరం లేదు అని కోర్టు పేర్కొంది. గతంలో విడుదలైన నాగరాజు కేసు తీర్పును 7 జడ్జిల ధర్మాసనానికి నివేదించవలసిన అవసరం లేదు అని పేర్కొంది సుప్రీంకోర్టు. మా ప్రతినిధి మహాత్మా దీనిపై లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, 2 కీలకమైన విషయాల మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు తీర్పునిచ్చింది. అందులో ముఖ్యంగా పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలా వద్దా అన్న అంశం మీద సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇందులో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయాన్ని ఈ తీర్పులో వ్యక్తపరిచింది. ఎందుకంటే ఆ ఉద్యోగం కల్పించే సమయంలోనే రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగం ఇస్తున్న నేపథ్యంలో మళ్లీ పదోన్నతుల్లోనూ ఈ రిజర్వేషన్ కొనసాగించాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చింది. అయితే ఈ కేసు పిటిషన్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఎందుకంటే ఆ ఉద్యోగాల పర్సంటేజ్ ని మనం చూసినప్పుడు ఆ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన అయితే ఇస్తున్నామో ఆ ప్రాతిపదికన పదోన్నతులు పొందిన తర్వాత ఆ సంఖ్యలో ఉండడం లేదు. అంటే గణాంకాలను పరిశీలించినప్పుడు కనుక చూస్తే ఉద్యోగులు వివిధ ర్యాంకుల్లో ఉన్న గణాంకాలను పరిశీలించినప్పుడు ఆయా రిజర్వేషన్లకు తగినట్టుగా ఉద్యోగులు ఉండట్లేదు. కాబట్టి పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరుస్తూ ఆ మేరకు అభ్యర్థన కూడా చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. రిజర్వేషన్లు కల్పించడం అనేది ఉద్యోగాలు ఇచ్చే నియామకం సమయంలోనే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో పదోన్నతుల్లో కల్పించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కేసును 7 జడ్జిల విస్తృత ధర్మాసనానికి కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్ కట్ గా తేల్చి చెప్పింది. మరొక విషయం, ఆధార్ కి సంబంధించిన అంశం మీద కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన జడ్జిమెంట్ ఇంకా చదువుతుంది. ఇది 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం దీని మీద నిర్ణయం తీసుకుంది, తీర్పునిస్తుంది. మొత్తం ఆధార్ కి రాజ్యాంగ బద్ధత ఉందా లేదా, ఆధార్ లో గోప్యత కారణంగా గోప్యత లీక్ అయిపోతుంది